చైత్ర శుద్ధ నవమి వసంత ఋతువులో వెన్నెల కురిసినట్టు లోకానికి వెలుగునిచ్చే పర్వదినం శ్రీరామ నవమి. ఆదర్శ పురుషుడు, మర్యాద పురుషోత్తముడైన శ్రీరామచంద్రుడు జన్మించిన శుభ గడియ. కేవలం రాముడి పుట్టినరోజే కాదు, సీతారాముల కళ్యాణం జరిగిన మధుర సమయం కూడా ఇది. అందుకే ఊరు వాడ పందిళ్లు వేసి సీతారామ కళ్యాణాన్ని కనుల పండగగా జరుపుకుంటాం. మాట తప్పని నైజం, కష్టం వచ్చిన ధర్మం వీడని గుణం. ఒక కొడుకుగా, అన్నగా, భర్తగా, రాజుగా రాముడు చూపిన బాట నేటికి మనందరికీ ఆదర్శప్రాయం. రామరాజ్యం అంటే కేవలం పాలన కాదు, ధర్మం వర్ధిల్లడం. శ్రీరామనవమి రోజున అటు రాముడి జన్మదినాన్ని, ఇటు సీతారాముల కళ్యాణాన్ని జరుపుకోవడం వెనుక ఆధ్యాత్మిక మరియు చారిత్రక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో భక్త రామదాసు గారు 17వ శతాబ్దం భద్రాచలంలో శ్రీరామనవమి రోజే సీతారాముల కళ్యాణోత్సవ సాంప్రదాయాన్ని ప్రారంభించడంతో ఇది ఒక ఆచారంగా మారింది. పురాణాల ప్రకారం రాముడు చైత్ర శుద్ధ నవమి నాడు జన్మించగా అదే శుభతిథి రోజున సీతమ్మ వారితో ఆయన వివాహం కూడా జరిగిందని పండితులు చెబుతుంటారు. లోక కళ్యాణం కోసం అవతరించిన శ్రీరాముడు తన శక్తి స్వరూపిణి అయిన సీతమ్మతో కలిసినప్పుడే ఆ అవతార లక్ష్యం పూర్తవుతుందని భక్తుల నమ్మకం. అందుకే మర్యాద పురుషోత్తముడైన రాముడు పుట్టిన రోజున ఆ ఆదర్శ దంపతులు కళ్యాణోత్సవాన్ని వీక్షించడం వల్ల కుటుంబంలో సుఖశాంతులు కలుగుతాయని మన సాంప్రదాయం చెబుతోంది. ఈ శ్రీరామనవమి మీ జీవితంలో సుఖశాంతులు నింపాలని కోరుకుంటూ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.